దేవుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాస వీరులకు శ్రమల దినములలో దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ప్రయాణం చేస్తూ ఆత్మీయ ఆనందం పొందుటకు దేవుని యందు ఆనందిస్తున్న ప్రతి విశ్వాసికి త్రియేక దేవుని నామంలో శుభములు శుభాశీర్వాదములు. సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఎల్ సంఘ పక్షంగా మా కుటుంబ పక్షంగా విశ్వాసులందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ 40 రోజులు ప్రతి ఉదయకాలం ఆదివారంలు మినహాయించి ప్రతి ఉదయము మరి మీతో దేవుని విషయములు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, లెంట్లో ఇది 13వ దినము. మరి ప్రత్యేకంగా ఈ దినం నుండి దేవుని మహిమార్థమై తమ శక్తికి మించినటువంటి కార్యములను జరిగించినటువంటి కొందరు స్త్రీలను మనము గమనించవలెనని ఆశిస్తూ ఉంటున్నాను. గత 12 దినములు మనము కొద్దిమంది పురుషులను దేవుడు ఏ విధంగా తన మహిమార్థమై వారు తమ శక్తికి మించి ప్రభు కొరకు ప్రయాణం చేసి ఉన్నారో మనం గ్రహించి ఉంటున్నాం. ఈ దినమున మరి స్త్రీల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారంలో కొద్దిమంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి మొట్టమొదటిగా మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు తల్లిగా పిలువబడుతున్నటువంటి శారా గురించి ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. తెరాహు కుమారుడైనటువంటి అబ్రాహామును శారాయి వివాహం చేసుకుంటూ ఉంది. వీరు ఊరు అనే పట్టణం, కల్దీయుల పట్టణం అయినటువంటి ఊరు అనేటటువంటి పట్టణంలో మహాసంపన్నులై చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉంటున్నటువంటి వారు. ఈ ఊరు అనేటటువంటి ప్రదేశం ప్రస్తుతము ఇరాక్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యందు ప్రియులారా, శారా అబ్రహాములు సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటున్నప్పటికీ వారికి సంతానం ఉండకపోవడం అనేటటువంటి ఒక గొప్ప కొరత చూస్తూ ఉంటున్నాం. శారాయి చాలా గుడ్రాలుగా ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము కంటే శారా 10 సంవత్సరములు చిన్నది. శారాలో దేవుడు ఒక శారాయికి చక్కటి అందాన్ని అనుగ్రహించి ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా, క్యూట్గా ఉండేటటువంటి అందాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. కానాలో మరి అబ్రహాము దేవుని మాట విని మరి ఊరు నుండి కానాకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుండగా అక్కడ మరి కరువు కాటకములు వచ్చినప్పుడు తన భార్యతో తాను ప్రయాణం చేస్తూ ఐగుప్తునకు చేరుకుంటాడు. ఐగుప్తుకు చేరినప్పుడు మరి అబ్రహాము శారా యొక్క అందమును బట్టి అతనిని చంపేసి మరి ఆమెను వారు అక్కడ ఉంచుకుంటారని చెప్పేటటువంటి ఆ యొక్క ప్రమాదమును బట్టి అబ్రాహాము శారాయిని తన చెల్లిగా అక్కడ ఉన్నటువంటి ఫరోకు పరిచయం చేస్తారు. రాజులకు, అక్కడ ఐగుప్తీయులకు తెలియజేస్తారు. కాబట్టి ఆమె అందమును బట్టి వారందరూ కూడా అన్న అయినటువంటి అబ్రహాముకు మంచి ఆతిథ్యం ఇచ్చి మరి మన భాషలో చెప్పాలంటే చాలా ప్రేమగా ఆమెను బట్టి ఆయనను ప్రేమించి ఆయనకు అనేక గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు. కానీ శారాయి మరి ఫరో ఇంటిలో ఉండడం ద్వారా ఆమెను బట్టి ఆ ఇల్లంతా కూడా మరి ఐగుప్తు రాజు కుటుంబము అంతా కూడా మరి మహావేదనలకు గురి అవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఎంతకు అంతు చిక్కదు ఈ వేదనలన్నీ ఎందుకు కలుగుతున్నాయని అనేక విధములుగా తలంచి చూసినప్పుడు చివరికి వారికి తెలిసి వచ్చింది ఏంటిదంటే, శారాయి మన ఇంటిలో ఉండడం ద్వారానే. ఆమెను అడిగినప్పుడు ఆమె అప్పుడు చెప్తూ ఉంటుంది, అబ్రాహాము నా సహోదరుడు కాదు, ఈజ్ మై హస్బెండ్. కాబట్టి వెంటనే ఇందును బట్టే దేవుడు మమ్మను ఇంత వేదనలకు గురి చేసినాడని వారు తెలుసుకొని వెంటనే అబ్రహాముకు ఇంకా బహుమానాలు ఇచ్చి వెంటనే ఐగుప్తులో నుండి వెళ్ళిపోమని వారిని పంపివేయడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ విధంగా సాగుతున్నటువంటి ప్రయాణంలో తన భర్తకు ఎంతో లోబడినటువంటి భార్యగా, భర్తను అనుకరించినటువంటి భార్యగా, భర్తను అర్థం చేసుకున్నటువంటి భార్యగా, భర్తకు సహకరించినటువంటి భార్యగా శారాయిని మనం చూస్తూ ఉంటున్నాం. మరి తన వంశము లేదనేటటువంటి చింత కలిగి హాగరు అనేటటువంటి ఐగుప్తీయురాలిని మరి తన దాసిని
మరి అబ్రహాముకిచ్చి తన ద్వారా సంతానం కలగాలని షారా మరి చేసిన ఏర్పాటు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము హాగరులకు కలిగిన ఇష్మాయేలు మరి తను కూడా ఒక గొప్ప వంశంగా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకంటే అబ్రహాంకు దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఏంటిదంటే, నిన్ను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తానని దేవుడు చెప్పి ఉంటున్నాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుందని తెలియజేస్తున్నాడు. కాబట్టి వెదర్ ఇట్ ఈస్ హాగర్స్ చైల్డ్, వెదర్ ఇట్ ఈస్ షారాయి చైల్డ్, గాడ్ కెప్ట్ హిస్ ప్రామిస్. మరి తన ప్రామిస్ను ప్రభు నిలుపుకొని ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి హాగారు గర్భము ధరించినప్పుడు ఆమె షారాయి మీద చాలా ఇంకా డామినేటింగ్గా మాట్లాడడము, ఆమెను తక్కువగా చేసి చూడడము, నీచంగా చూడడము, నేను కన్సీవ్ అయినాను, నీవు ఇంత మటుకు కూడా కన్సీవ్ పోయి ఉన్నావని ఆమెను హేళన చేయడము, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా హాగారు షారాయి ఇంటిలో నుండి వెలివేయబడడం మనం చూస్తున్నాం. వారు తర్వాత ఇష్మాయేలులో నుండి అరబీలు ఆ సంతానం విస్తరించడం మనం చూస్తూ ఉంటున్నాం. షారా తర్వాత అబ్రహాములు. అప్పుడు షారాయికి దేవదూత దర్శనమిచ్చి, అమ్మా నువ్వు షారాయి కాదు, నువ్వు షారా అనబడతావు, యు ఆర్ గోయింగ్ టు బికమ్ మదర్ ఫర్ మెనీ జనరేషన్స్ అని ఆమెకు ఆ వాగ్దానం చేసినప్పుడు ఆమె చాలా చింతిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె వయస్సు 90 సంవత్సరాలు, అబ్రహాము 100 సంవత్సరాల వాడు. మరి ఆమెకు బైబిల్లో రాయబడ్డది ఏంటిదంటే, అప్పటికే సంతానం కలిగేటటువంటి ఆ స్తోమత ఆమె కోల్పోయినది అయి ఉంటున్నది. కాబట్టి ఆమె నవ్వుకొని హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనుకున్నది. మరి ఆ విషయాన్ని మనం చూస్తాం కదా. దూత అంటది, నువ్వు నవ్వినావు షారా అంటే నేను నవ్వలేదని ఆమె చెప్పడం, ఆ సంభాషణ మనం ఆది కాండంలో చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుని యందు ప్రియులారా, మరి ఆ విధంగా ఆ ఏజ్లో కూడా తిరిగి ఆమె గర్భవతి కావడం అనేటటువంటిది మరి జనులకు ఇది హాస్యాస్పదంగా ఉన్నటువంటి విషయమై ఉంటున్నది. ఎందుకంటే తన శక్తికి, తన వయస్సుకు మించినటువంటి పని అది. ఆ వయసులో ఒక కుమారుని కనడం, పోషించడం, ప్రజల మధ్య తిరగడం అనేటటువంటిది ఇది ఎంతో మరి ఆలోచనీయమైన విషయం. కానీ దేవుని పని కొరకు, దేవుని యొక్క కార్యం కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు షారాయి మరి అవమానాన్ని దీనిని తాను భరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, షారాయి అనేకులకు జనములకు తల్లిగా మరి దేవుడు వారిని మరి ముద్రించి వారిని మనందరికి ముందుగా ఆదిపితామహులుగా ఉంచి ఉన్నారు. వారి వయసును లెక్క చేయలేదు, వారి ఆస్తిపాస్తులను లెక్క చేయలేదు, వారు ప్రయాణాన్ని లెక్క చేయలేదు. వారు ప్రభు మాటకు వారి విలువ ఇచ్చి దేవుని మాటను బట్టి వారు నడుచుకున్నారు. అందుకే ఈ దినమున షారాగా మారి మనందరికీ కూడా మరి తల్లిగా ఉంటున్నదని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ విధంగా వృద్ధాప్యమందు ఇస్సాకును కని మరి వారు దేవుని గణపరిచినారు. అబ్రహాము ఇస్సాకును కూడా దేవునికి బలి ఇచ్చుటకు వెనుకాడనటువంటి పరిస్థితుల్లో మరి అబ్రహాము కూడా తన విశ్వాసాన్ని చూయించుకున్నాడు. ఈ విధంగా దేవుని యందు ప్రియులారా, వారు గుడారములలోనే నివసిస్తూ మరి వారి కొరకు ఒక భవంతులు, బిల్డింగ్లు కానీ, వారి కొరకు ఒక కోటలు, ఇవన్నీ ఏమి కూడా లేవు. వారు చాలా ఆస్తిపరులు. వారు ఎక్కడుంటే దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం ఏంటిదంటే, వారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదింపబడ్డారు. వారు ఎవరిని ఆశీర్వదిస్తే వారు దీవించబడ్డారు. వారి దగ్గరికి ఎవరు వచ్చి ఆశీర్వదింపబడ్డారు. ఆ విధంగా దే హ్యావ్ బికమ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ద జనరేషన్స్ అట్ ద టైమ్. కాబట్టి ఈ దినమున వాటన్నిటినీ దేవుడు అంత గొప్ప ఆధిక్యతలు ఇచ్చిన వారి కొరకు ఏది కూడా ఉంచుకోలేదు. వారు గుడారాలలో ఉంటూ దేవుని మాట చొప్పున ప్రయాణం చేస్తూ వెళ్ళి ఉంటున్నారు. ఈ దినమున వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. దేవుని కొరకు అవమానాలు భరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనకున్నటువంటి శరీర మరి స్థితిని బట్టి మనము దేవుని పనికి, మన శక్తికి మించిన పని దేవుని మహిమ కొరకు చేయడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఎన్ని సాకులతోన ఈ యొక్క ఆధిక్యతను పోగొట్టుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకొని
ఈ దినమున శక్తికి మించిన ప్రయాణం మనం ప్రియులు చేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనము దేవుని యొక్క పరిచర్యలో సేవలో ఆయన రాజ్య స్థాపనలో పాలిభాగస్తుల మగుట మనందరికీ ఆశీర్వాదకరం. ఆ విధంగా ఉండడానికి దేవుడు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించువాడవు నీవే, నడిపించువాడవు నీవే, ప్రభువా ఎత్తి పట్టుకొని వాడవు నీవే. మేము ఈ లోకంలో ఏమైనప్పటికీ నీ దేవా మమ్మను అన్ని స్థితులలో నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడవు నీవేనని నీ వైపు చూచుచూ నడిచినటువంటి మరి ఇదిగో నీ దాసురాలు ప్రభా, నీ అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రభా, అనేకులకు జననిగా ఉన్నటువంటి షారాయి జీవితంను బట్టి వందనాలు తండ్రి. ఈ లోకములో తను పొందేటటువంటి ప్రతి అవమానమునకు ఎదుర్కొని క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు మరి నీ కుమార్తె వాడబడిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేము బలహీనులమైనప్పటికీ ప్రభువా, మేము మా బలహీనతలను బట్టి మేము సాకు చెప్పి నీ సేవకు మేము ప్రభువా సహకరించకుండా ఉండే పరిస్థితి మాకు దయచేయండి. అందరం కూడా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నిన్ను స్తుతించి మేమందరం కూడా నీ సేవలో వాడబడుటకు ప్రతి బిడ్డకు ప్రతి విశ్వాసికి నీ కృపనిచ్చి అట్టి మనస్సును దయచేసి నీవు దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ దేవుడు అనుగ్రహించి అవమానములను సహించి వహించి దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ప్రయాసపడుటకు ప్రభు తన కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.